ఐఎమ్ సారీ డాడీ, ఐ కాంట్ కమ్. అయినా తప్పదమ్మా. ఆ ఊళ్ళో మీ తాత కట్టించిన హై స్కూల్ లేదు? ఉంది. దాని రజతోత్సవం జరుపుకుంటున్నారు. దానికి మనల్ని రమ్మని ఆ ఊరి హెడ్ మాస్టర్ నిన్ననే వచ్చి మరీ చెప్పి వెళ్ళాడు. డాడీ, పల్లెటూళ్ళు అంటే నాకు ఎంత అసహ్యమో నీకు తెలుసుగా. తెలుసమ్మా, కానీ ఎలాగైనా ఓపిక పెట్టి ఒక అరగంట అయినా అక్కడ ఉండి. అరగంట కాదు కదా, 6 నిమిషం కూడా నేను అక్కడ ఉండలేను. ఆ మురుగు, ఆ వాసన, ఆ డర్టీ హౌసెస్, చీ 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 చీ. అసలు అక్కడ మనుషులు ఎలా ఉంటారు డాడీ? బస్తీకి మనం అలవాటు పడ్డట్టే పల్లెటూళ్ళకి వాళ్ళు అలవాటు పడ్డారు. ఏమో డాడీ, అక్కడ చీకటి పడితే చాలు, ఒక్క పురుగు బజార్లో కనిపించదు. ఇక్కడైతేనా సినిమాలు, డాన్సులు, నైట్ క్లబ్స్. ఓహో. సరే సరే సరే, ఇక నేను ఒక్కడే వెళ్ళొస్తాను. అమ్మయ్యా, థ్యాంక్ యూ డాడీ. రెడీ, 1 2 3. అడుగునే మన సిరాబుడ్డి. ఇక్కడ బట్టలు ఉతకూడదు. మరి ఏం ఉతకాలి? మాట్లాడవేవే, చెప్పు ఏం ఉతకాలో. నువ్వు పో ఇక్కడి నుంచి. నేనేం చేశాను? మేము ఇక్కడ స్నానాలు చేయాలి. ఇళ్లలో నీళ్లేవా? ఇక్కడికి వచ్చారు. అది నీకు అనవసరం. సరే చేయండి, నేను వద్దానా? నువ్వుంటే ఎలా స్నానాలు చేసేది? మేము ఆడపిల్లలం. అలాగా? నాకు తెలియదులే, నేను పోతాను, మీరు స్నానం చేయండి. సిరాబుడ్డి ఒక్క దెబ్బతో మెదిరిపోయాడు. టిఫిన్స్ తర్వాత చేద్దాం, కాసేపు బంతి ఆడుకుందామే. ఓకే. రూపా, నీకేత రాదు, నువ్వు దిగద్దు. ఏం పర్వాలేదు. ఓకే, బెట్ కడదాం. నువ్వు తీసుకురాలేవని 20 రూపాయలు బెట్. ఓకే, 20 రూపాయలు బెట్, నేను తీసుకొస్తాను. రూపా వద్దే, ప్లీజ్. ప్రాణాపాయం లేదు. ఆ అమ్మాయిని అలా భుజం మీద వేసుకుని. నీ భుజం మీదనే? అవునండి, నా భుజం మీదనే. వెళ్ళకలా వేసుకున్నావా, బొరలా వేసుకున్నావా? బోర్లో వేసుకున్నాను. అబ్బా, వేసుకుని ఒడ్డునిచ్చాను. అయ్యో. తర్వాత చొక్కా వదిలి చేసి మీదకు వంగి. అతను అలా చేస్తుంటే మీరేం చేస్తున్నారే? అదంతా నీ మేలు కోసమే కదే చెలి, నీ ప్రాణరక్షణకే కదే సఖి. మరి నా ఒంటి మీద బట్టలు ఉన్నాయి, కానీ తడిచినాయి. తడిసిన గుడ్డలు ఉన్నా లేనట్టే కదరా సుమతి. అబ్బా, నాకు సిగ్గేస్తుందో. అయినా తప్పుతుందా? అసలు అతనికి ఏదొచ్చు గనక బ్రతికిపోయావు. తర్వాత అరికాలు రుద్దాడు, వీపు మీద చెయ్యేసి. వీపు మీద చెయ్యేసి బాగా రుద్దానండి. నీ చేతులతోనే? అవునండి, నా చేతులతోనే. ఇది నీకెక్కడో సుడుందయ్యా. ఏదో బ్రతుకు నేను ఉన్నాను. ఎన్ని సెక్స్ పుస్తకాలు చదివినా
నీకు పట్టిన అదృష్టంలో 10వ వంతు కూడా నాకు పట్టలేదు కదయ్యా. అవును, వీపు మీద రుద్దాన్నావు కదూ? అవును, రుద్దాను. అప్పుడు అమ్మాయి వీపు మీద బట్టలున్నాయా? అబ్బబ్బబ్బబ్బ, ఎన్నిసార్లు చెప్పాలి సార్, బట్టలు లేవు లేవు లేవని. ఎందుకయ్యా విసుక్కుంటావు? ఏదో సీనియర్ని అడిగాను. వేధవ చదువులు. ఈ చదువుకున్న టైంలో సగం టైం అయితే నేర్చుకుంటే ఎంత బాగుండేదో. ఇంతకీ నన్నేం చేయమంటారు? అబ్బే, నువ్వేమీ చేయొద్దు నాయనా, చదువుకో. అదెక్కడికి? ఈ నెల కోటి చదువుకి డబ్బు పంపించాలిగా. ఉన్న ఒక్క పాత్ర ఇచ్చేస్తే మరి వంటకో? మట్టి కొండలో చేసుకుందాం. ఊళ్ళో వాళ్ళందరూ ఎవరెవరి శక్తి కొద్దీ వాళ్ళు ఇస్తున్నారు. అది కాదు, మనం వాడికి డబ్బు పంపేది వాడిని ఉద్ధరించడానికి కాదే, మన మేలు కోసం. కలరా వచ్చి ఒకడు, మసూచకం వచ్చి ఇంకొకడు, మన పిల్లలిద్దరూ పోయారు. ఇక ఉన్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. అది మనకు దక్కాలంటే ఆ కోటి డాక్టరే రావాలి, లేకపోతే అది దక్కదు. ఏమంటాం? సరే ఇచ్చిరా. ఇంతకంటే నా దగ్గర ఇంకేమీ లేదురా మనవడా. రాముడు, ఈ అన్ని బస్తీ పట్టుకుపోయి అమ్మి ఆ డబ్బుని తమ్ముడి పంపరా. మావా, నెల నెల ఇవన్నీ అమ్ముతుంటే గిన్నెలు గింజలు అమ్మినట్లేదు. ఈ ఊళ్ళో అందరిది రక్తం పిండి అమ్మినట్టుగా ఉంది. వీళ్ళందరి రుణం మా తమ్ముడు ఎట్టా తీర్చుకుంటాడో ఏమో. అరే మీరా? అవునండి, నేనే. ఇక్కడేం చేస్తున్నారు? చూస్తున్నాను. ఎవరిని? అదే సిటీ. ఓహో, అన్నట్టు మీకు సిటీ కొత్త కదా? అవును. అయితే రండి చూపిస్తాను. ఏమిటి? అదేనండి సిటీ. పర్వాలేదండి. కమ్ ఆన్. సరే. చాలా థ్యాంక్స్ అండి. అవును, థ్యాంక్స్. ఆ రోజు మీరు నన్ను సేవ్ చేశారట. అవును, సేవ్ చేశాను. మా ఫ్రెండ్స్ చెప్పారు. అవును, చెప్పారు. ఆ రోజు మీరు సమయానికి వచ్చి నన్ను సేవ్ చేయకపోతే నేను చచ్చిపోయేదాన్ని. అవును, చచ్చిపోయేదాన్ని. మీ పేరేంటి? సిరాబుద్ది. ఆ? నా పేరు కోటండి. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేనా? చదువుకుంటున్నానండి. ఎక్కడ? మెడికల్ కాలేజీలోనండి. మెడికల్ కాలేజా? మై గుడ్నెస్. సారీ. అబ్బే, పర్వాలేదండి. నో నో నో, ఏం పర్వాలేదు. మరే పర్వాలేదండి, చిన్న దెబ్బ కదండి. ఈ దెబ్బ కూడా లెక్క చేస్తానా? నొప్పేమీ లేదండి, నిజంగానే. కోటి కోటి, నీ చేయి తగిలింది అంతే, నొప్పి అలా అలా గాలిలో కలిసిపోయింది. కోటి, ఏ కోటి. హలో, ఏంటండి? ఎవరితోటే మాట్లాడుతున్నావు? ఏనా? ఎవరు లేరండి. లేకపోవడం ఏమిటో? ఆడపిల్లతో సరసమైనట్టు మాట్లాడుతుంటేను. ఆ పక్కన ఉన్నదేమిటి? తిండండి. దిండు. అది ఉండవలసింది అక్కడ కాదు, తల కింద. మరేనండి. బాలే కేసు దొరికావయ్యా. గురు, ఇక మీద నేను నిద్రపోయేటప్పుడు లేవద్దు. గోవిందా గోవిందా.
నీ మీద నే దండకం ఒక్కటి చేయనూహించి నీ మూర్తి ధ్యానించి నీ రూపమేయించి నీ దాస దాసానుదాసుండనే రామ